అందరూ లైఫ్‌లో ఒక్కసారైనా మౌత్ అల్సర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు కదా! ఇవి యూజువల్లీ హార్మ్‌లెస్. కానీ ఎప్పుడు హార్మ్‌ఫుల్లో తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి. హలో! నేను డాక్టర్ మౌనిక, హోమియోపతిక్ ఫిజిషియన్. మౌత్ అల్సర్స్ చాలా కామన్ ప్రాబ్లమ్ అండ్ చాలా పెయిన్‌ఫుల్ కూడా. చాలా మందిలో మౌత్ అల్సర్స్ మళ్ళీ మళ్ళీ రావడానికి కామన్ రీజన్స్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, యాక్సిడెంటల్‌గా నోట్లో కొరుక్కోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల రావచ్చు. అండ్ ఆల్సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, వైటమిన్ బి12, ఐరన్, ఫోలేట్, జింక్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు. ఇవి యూజువల్లీ 1-2 వీక్స్‌లో తగ్గిపోతాయి అండ్ మోస్ట్‌లీ హార్మ్‌లెస్ అండ్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. మౌత్ అల్సర్స్ ఉన్నప్పుడు జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, ఎసిడిక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఔట్‌సైడ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం మంచిది. మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వాటిని ప్రాపర్ ఫుడ్ అండ్ సప్లిమెంట్స్‌తో కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఏదైనా మౌత్ అల్సర్ 3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉండి, సైజ్ పెరుగుతుంటే, పెయిన్ ఉన్నా లేకపోయినా తగ్గకుండా అలాగే ఉండటం, ముట్టుకున్నప్పుడు హార్డ్‌గా అనిపించినా అండ్ అదే ప్లేస్‌లో మళ్ళీ మళ్ళీ వస్తుంటే తగ్గిపోతుందిలే అని వెయిట్ చేయకండి. కొన్ని రేర్ కేసెస్‌లో లాంగ్ లాస్టింగ్ మౌత్ అల్సర్స్ ఓరల్ క్యాన్సర్‌కి ఎర్లీ వార్నింగ్ సైన్ అవ్వచ్చు. సో, ఇగ్నోర్ చేయకుండా ఎర్లీగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. మీకు ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.